హలో, వెల్కమ్ టు శివ మధు కిచెన్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ అయిన డిష్, అంటే పిల్లలకు చాలా ఇష్టం, చాలా మంది పెద్దవాళ్ళు కూడా దాని క్రేవింగ్ ఉంటారు. అదేంటంటే కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఇది ఆల్మోస్ట్ ఈ రెసిపీ అంటే వాళ్ళది చాలా సీక్రెట్ అయిన రెసిపీ. అది దాన్ని ఆల్మోస్ట్ దగ్గర దాకా తీసుకొని వచ్చేసాను నేను. ఇది మా ఇంట్లో చాలా రోజులుగా నేను పిల్లలకి అప్పుడప్పుడు కుక్ చేస్తాను, అండ్ సమ్ ఫ్రెండ్ గ్యాదరింగ్లో కూడా చేస్తాను అనమాట. అందరూ ఎంజాయ్ చేస్తారు, ఆల్మోస్ట్ సేమే అంటారు అది. ఇప్పుడు దాన్ని మన పేరు మార్చేద్దాము, ఎందుకంటే మన రెసిపీస్ కొంచెం మిక్స్ చేసి వేసుకున్నాం కాబట్టి ఆ టైటిల్ని పక్కన పెట్టేసి కెంటకీ ఫ్రైడ్ చికెన్, కే ఫర్ కర్నూలు ఫ్రైడ్ చికెన్. సో ఇవాళ డిష్ పేరు కర్నూలు ఫ్రైడ్ చికెన్ పెట్టేద్దాం. ఓకే, కర్నూలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఆల్మోస్ట్ 2.5 months శంభో షూటింగ్ అప్పుడు ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఆవుబెల్లంలో షూట్ చేయడం, చుట్టుపక్కల కర్నూలు చుట్టుపక్కల షూట్ చేయడం, డ్యామ్ పక్కన షూట్ చేయడం, బ్యూటిఫుల్ మెమరీస్. అది రవితేజ సార్ తోటి, నరేష్, సమర్ గని సారు, మేమందరూ ఒక టీం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక కాలేజ్లో చదువుతూ షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది, అంత ఎంజాయ్ చేస్తాం. సో కర్నూలు ఫ్రైడ్ చికెన్కి వెళ్ళిపోదామా? సో ఈ ఫ్రైడ్ చికెన్ని ఎలా చేస్తానో అంటే ఇది స్టెప్ బై స్టెప్గా, స్టార్టింగ్ వచ్చేసి నాకు సక్సెస్ అవ్వలేదు, మెల్లిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ కంప్లీట్ ఇప్పుడు దాకా వచ్చేసి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి, బట్ ద టెక్నికే చాలా ఇంపార్టెంట్ ఈ డిష్లో. సో లెట్స్ స్టార్ట్. అన్నీ పెద్ద పెద్ద థై పీసెస్. సో ఒక థై పీసు, ఒక లెగ్ పీసు, ఒక ఫుల్ వింగ్. మీరు పీసెస్ ఆర్డర్ చేసినా అండ్ లేకపోతే షాప్లో వెళ్ళినా థై పీసెస్ అండ్ లెగ్ పీసెస్ ఇలా మీరు కొట్టించుకోండి. ఇంకోటి బ్రెస్ట్ పీస్ వస్తుంది. నేను జనరల్గా బ్రెస్ట్ పీస్ నేను ప్రిఫర్ చేయను, నాకు ఈ పీసెస్ అంటే ఇష్టం. అండ్ విత్ స్కిన్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. వితౌట్ స్కిన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ది నెక్స్ట్ స్టెప్, జస్ట్ ఫోక్ తీసుకొని చిన్నగా పోక్ చేసుకోండి. జాగ్రత్త, కాన్సన్ట్రేషన్ మొత్తం దీంట్లో పెట్టండి, లేకపోతే సక్కని ఇక్కడ కూర్చుకుంటుంది. జాగ్రత్త. సో ఫస్ట్ సెట్, సెకండ్ సెట్. సో నౌ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కాన్సన్ట్రేషన్ కంప్లీట్ ఇక్కడే పెట్టండి. ప్లెసెంట్గా దగ్గర కమ్ ఫోకస్ హియర్. ఒక కప్ పాలు, మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను, 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అంటే సో ఇక్కడ మీకు డౌట్ ఏమొచ్చి ఉంటుందంటే ఇది బాయిల్డ్ మిల్కా, లేకపోతే టెట్రా ప్యాకా, లేకపోతే డైరెక్ట్గా తెచ్చిన పాలా అని. సో మీరు ఏ పాలు యూస్ చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇది ఫ్రైకి వెళ్తుంది కాబట్టి అక్కడ కుక్ అయిపోద్ది. సో డోంట్ వరీ, ఏ పాలైనా వేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే ఓకే, లేకపోతే పౌడర్ ఫామ్లో ఉన్నా కూడా ఓకే. జింజర్ గార్లిక్ సపరేట్ పౌడర్ ఫామ్లో ఉన్నా ఓకే. వైట్ పెప్పర్ 1 స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, తర్వాత 1 లెమన్, నిమ్మకాయ రసం పిండుకోండి. లెమన్ వేస్ట్ చేయకుండా పిండుకోండి. సో ద లాస్ట్ ఇంగ్రీడియంట్ 2 eggs. 2 sets కాబట్టి 2 eggs. ఒక సెట్ అయితే ఒక ఎగ్, ఇంకో సెట్ అయితే ఇంకో 2 eggs. ఎగ్ ఇలా పగలగొట్టుకోవచ్చు, ఇలా కూడా పగలగొట్టుకోవచ్చు, ఇలా కూడా పగలగొట్టుకోవచ్చు. చాయిస్ ఇస్ యోర్స్. జనరల్గా మన ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఫస్ట్ హలో ఫార్మల్గా ఉంటాం. ఇదే మందేసిన తర్వాత అంటాం కదా, అలా అది అంతా కనిపిస్తుంది ఒకేసారి. సో ఎగ్ బీట్ చేసేటప్పుడు స్పూన్లో కాకుండా ఫోక్లో చేశారనుకోండి, ఇంకా బాగా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇన్ కేసు ఎగ్ బీటర్ లేకపోతే రిజల్ట్ అంటే బ్రేక్ చేసే రిజల్ట్, నాట్ ఎగ్జామినేషన్. సో మ్యారినేషన్ సాస్ రెడీ అయిపోయింది. ఓకే,
నెక్స్ట్ ప్రాసెస్, సో మనం ఆ చికెన్ సపరేట్ పెట్టుకున్నాం కదా, వాటిని మ్యారినేట్ చేద్దాం. సోషల్ డిస్టెన్సింగ్ బాగానే మెయింటైన్ చేస్తారు, కొంచెం పక్కన చూడండి. కంప్లీట్ ఇలా దీన్ని కొంచెంసేపు ఇలా తిప్పుతూ అలా ఉంచండి. సో దీన్ని బాగా ఇలా డిప్ ఇన్ డిప్ అవుట్ ఆ ప్రాసెస్లో ఉండండి. ఇందాక నేను ఎయిటింగ్ గ్యాప్లో ఒకటి మీకు చెప్పడం మర్చిపోయా. మ్యారినేషన్ సాస్ ప్రిపేర్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా చికెన్ వేసే ముందు జస్ట్ ఆ సాస్ని కొంచెం టేస్ట్ చేస్తే స్పైసీగా కావాలనుకుంటారు, అండ్ సాల్ట్ చాలా కొన్ని ఉంటుంది. సో అలాంటిది కొంచెం అప్పుడే మీరు చెక్ చేసుకుంటే సో అక్కడే ఆ ప్లేస్లో రిపేర్ చేసేసుకున్నాం. మినిమం 4 hours రెఫ్రిజిరేటర్లో పెడతాము. మినిమం 4 hours, అండ్ ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. సో మన ఆఫ్టర్నూన్ చేసి ఇమీడియట్గా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు కానీ మనకు కావాలనుకుంటే 4 hours మినిమం ఫైన్. సో దీన్ని రెఫ్రిజిరేటర్లో పెడతాము. ఒక 4 hours తర్వాత విల్ మీట్ అగైన్. బై. టిక్ 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 టిక్. ఎస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా 4 hours మళ్ళా వస్తానని చెప్పాను, కానీ నిజం చెప్తాను, ఒక చిన్న వర్క్ ఉండి కుదరలే. 12 hours చికెన్ స్లీపింగ్ ఇన్సైడ్ ది ఫ్రిడ్జ్ అండ్ డ్రింకింగ్ మిల్క్ జ్యూసీగా తయారై ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నౌ స్టెప్ త్రీలో ఏంటంటే కోటింగ్ అనమాట. కోటింగ్, చికెన్ కోటింగ్, ఆల్రెడీ మ్యారినేట్ అయిన చికెన్ని కోట్ ఇస్తాం. సో ఆ కోట్ వచ్చేసి ఫ్లాలో ఏమంతా మిక్స్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. సో కమ్ టు మీ, ప్లీజ్ కమ్ టు మీ, ప్లీజ్ కమ్. నాట్ హియర్, ఎస్ హియర్. సో 1.5 cup మైదా, 1.5 teaspoon సాల్ట్, సో 1 spoon చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ మ్యారినేషన్ సాస్లో వేసుకున్నాము. దీంట్లో మీ స్పైస్ ఎంత కావాలో దానికి అనుకూలంగా వేసుకోండి. ఈ కోటింగ్లో వైట్ పెప్పర్ ఏమో మనం సాస్లో యూస్ చేసాము, మ్యారినేషన్ సాస్లో. ఇక్కడ బ్లాక్ పెప్పర్. ఇప్పుడు ఒక ఐటెం వేయాలి, కానీ బ్రేక్ పడింది. ఎస్, దీంట్లో ఏమో నేను జింజర్ గార్లిక్ పౌడర్ వేయాలి. ఇప్పుడు మార్కెట్లో లేదు, బయటికి వెళ్తే డిష్యూమే. సో ఎలా వెళ్తాము థింక్ చేశాను, ఎలాగైనా సాటిస్ఫై చేయాలి అనేసి. కాంప్రమైజ్ అవ్వలేదు, నో కాంప్రమైజ్, ఎలాగైనా చేయాలి. సో ఇఫ్ దేర్ ఇస్ అ విల్ దేర్ బి వే, దట్ వే అనుకొని థింక్ చేశాను. దొరికింది ఆ ఛాన్స్. దట్ వే ఈస్ దిస్ వే. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలాగైనా ఇంట్లో ఉంటుంది. సో దీన్ని తీసుకొని దీంట్లో ఉంటే మాయిశ్చర్ అంటే నీరంతా పిండేసేయాలి. రసగుల్లాని పిండితే ఎలా జ్యూస్ వస్తుంది బయట, అలా పిండాలన్నమాట. ఇలా అయిపోద్ది. సో దీన్ని మీరు ఒక చిన్న ప్లేట్లో వేసుకొని న్యాచురల్ డ్రై అంటే నార్మల్ టెంపరేచర్లో డ్రై చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఉండింది అనుకోండి, అబౌట్ ఒక 4 hours తర్వాత మైక్రోవేవ్లో దాన్ని కంపాటబుల్ వెసల్ ఏముందో దాంట్లో వేసి డ్రై చేశారంటే ఫుల్ నీట్గా అసలు మాయిశ్చర్ లేకుండా పౌడర్ అయిపోద్ది. అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్పాను, మీకు చూపిస్తాను ఎలా ఉంది ఎండ్ ప్రోడక్ట్ అనేది. సో ఇది ఫైనల్ ప్రోడక్ట్. చూడండి ఎంత పౌడర్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 teaspoons ఉంటుంది. సో ఫైనల్ ఇది ఇక్కడ వేసేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ టేస్ట్ వచ్చేది ఇదే. ఫస్ట్ అని కుడతారు కదా, అప్పుడు ఇదే టేస్ట్. బాగా మిక్స్ చేసుకొని ఒక 1 full spoon కార్న్ఫ్లవర్, కొద్దిగా సోడా ఉప్పు. లాస్ట్లో మనం అరోమా కోసం ఇటాలియన్ సీజనింగ్ వాడతాను. ఇటాలియన్ సీజనింగ్ ఇంట్లో లేదు,
దానికి ఆల్టర్నేట్గా ఆర్గానో సీజనింగ్. లాస్ట్ టైం గ్రిల్ చికెన్లో చెప్పాను వేస్తానని చెప్పి, సో అది వేస్తున్నా. మిక్స్ చేస్తాను. ఎప్పుడు మనం చేసిన తర్వాత ఏం చేయాలి, మన పని ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. మంచి స్పైసీగా ఉంటుంది. సో స్టెప్ 4. ఎస్. సో 4th స్టేజ్ కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీగా ఉంది. ముందుగా మన చికెన్ని ఆ సాస్లో ఇంకోసారి టాస్ చేద్దాం. బాగా మ్యారినేట్ అయ్యి ఉంది. సో ఈ 4th స్టేజ్ చాలా జాగ్రత్తగా చేద్దాం. చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఇన్ని చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. ప్రాసెస్ ఏంటంటే ఈ చికెన్ని తీసుకొని ఒకసారి డిప్ ఇక్కడ ఇద్దాము. ఇచ్చిన తర్వాత దీంట్లో ఐస్ వాటర్ ఉంటుంది, దీంట్లో ఇంకోసారి డిప్ ఇద్దాము. ఓన్లీ 1 డిప్ ఇసేసి మళ్ళీ సెకండ్ కోట్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఆ ఫ్లేక్స్గా వస్తాయి కదా, అప్పుడే అంత క్రిస్పీగా అండ్ ఆ టెక్స్చర్ కూడా వచ్చేసి ఫ్లేక్స్గా బాగా వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఐస్ వాటర్ అంటే డీ ఫ్రిడ్జ్ నుంచి తీసాను. ఫస్ట్ మీకు లెగ్ పీస్ చూపిస్తా. బాగా కోటింగ్ బాగా కావాలి. దీన్ని ఒక టిప్ అలా ఇచ్చి అలా తీసుకొని మళ్ళీ ఇంకో టిప్. వావ్, సూపర్. దీన్ని ఎలా సపరేట్గా ఇక్కడ పెట్టేద్దాం. చూసారా, ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పటికీ ఇది చాలు, ఎందుకంటే బికాస్ 3 పీసెస్ అంటే నేను జస్ట్ టేస్ట్ చేస్తాను, ఎందుకంటే కుకింగ్ నేనే చేస్తాను కాబట్టి. నేను చేసినప్పుడు అంతా ఏదో కొంచెమే తింటాను, ఎక్కువ తినడం కాదు. సో మధుకి, నానుకి, మనుకి మాత్రం ఇప్పుడు చేస్తాను. మిగతా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళా చికెన్ పాలతోటి మళ్ళీ స్లీపింగ్. సో ఆయిల్ ఆల్రెడీ వచ్చేసి హీటింగ్ ప్రాసెస్లో ఉంది. ఆ గ్యాప్లో ఇవన్నీ నేను చేస్తున్నాను. అండ్ మిగిలిన చూడండి, ఇప్పుడు ఈ మైదా ఈ కోటింగ్ మిక్స్ మిగిలింది. సో దీన్ని రీయూస్ చేసుకోవచ్చు మనం. అట్లీస్ట్ ఆ లమ్స్ అంతా వస్తున్నాయి చూసారా, ఆ లమ్స్ వరకు మనం తీసేసి, లేకపోతే జనరల్గా ఇందాక నేను జల్లిచ్చాను కదా, అలా జల్లిచ్చేసి దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎప్పుడు కుకింగ్ కావాలో మళ్ళీ సేమ్ పౌడర్ని మళ్ళీ వాడుకోవచ్చు మనం. సో రెడీ ఫర్ ఆయిల్ డిప్. ఇది మీరు నేను చెప్పినట్టు ఇందాక మీకు ఎంత కావాలో చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే అన్నీ డిప్ చేసుకొని అన్నీ రీకోట్ చేసేసుకొని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో దాన్ని కరెక్ట్గా ష్రింక్ ర్యాప్ తోటి ర్యాప్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీకు ఎప్పుడు కావాలో మేబీ 1 month 2 month తర్వాత కూడా మీరు తీసుకోవచ్చు. సో అది అలాగే ఉండిపోద్ది. సో ప్రాసెస్కి వెళ్దాము. చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు. వావ్, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అంటే ఆయిల్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బాగా రోస్ట్ అయింది. స్ట్రెంత్ పెట్టి బాగా నూనె మొత్తం కంప్లీట్గా తీసేయాలి. అసలు నూనె ఉంచకూడదు, ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ పోతుంది. ఎంత ఉంచిన తర్వాత అక్కడ కరకరలాడుతుంది ముట్టుంటే తీసి ఇలాంటి ఒక ట్రే మీద పెట్టేసింది. సో ఆయిల్ అంతా ఇక్కడ డ్రైన్ అయిపోతుంది. ఆయిల్ అంతా డ్రైన్ అవుతుంది. చూసారంటే దీని క్రిస్పీనెస్ సౌండ్ వినిపిస్తుందా? టాక్ టాక్. హలో, మే కమ్ ఇన్. సో కర్నూలు ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. దీంతోపాటు ఒక సాస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక చిన్న సాస్ ట్రై చేద్దాం.
సో ఈ సాస్ అనేది ఆప్షనలే, బట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మస్టర్డ్ గార్లిక్ సాస్, అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో 1 egg, రూమ్ టెంపరేచర్. ఎగ్ ఎంత క్వాంటిటీ ఉందో దానికి 2 times నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను. అండ్ 7 గార్లిక్ క్లోవ్స్, లెమన్, ఒక ఫుల్ లెమన్, 1 tablespoon సాల్ట్. చూసుకోండి సాల్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోండి. పెప్పర్ 1 tablespoon. సో ఇవన్నీ కలిపి బ్లెండ్ చేద్దాం. సో బ్లెండ్ చేస్తాను. ఒక సజెషన్, ఇది చేసే ముందు బ్లెండర్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసి గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే లోపల లిక్విడ్ ఉంది కాబట్టి ఒకసారి ఆ స్పిన్లో అంత ఫోర్స్లో ఒకేసారికి పైన పడుతుంది అనమాట. కొట్టిందనుకోండి, ఒకసారి మీరు ఏదో ఇంటికి ఇంప్రెస్ చేయాలని చెప్పేసి, హస్బెండ్స్ మీ గురించి చెప్తున్నా, ఇంప్రెస్ చేయాలని చెప్పేసి నేను చేస్తాను వెళ్ళి పోయి నొక్కారన్న పరులను పోద్ది. నా తర్వాత ఆ రోజంతా మీకు తిట్లు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, అందుకే చెప్తున్నాను. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. సో అయిపోయింది, ఓపెన్ చేస్తాను. ప్లీజ్ కమ్మియర్. వావ్, టెక్స్చర్ చూడండి ఎలా ఉంది, ఎంత థిక్గా ఉంది చూడండి. టేస్ట్ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇంకోటి అదేంటి రా ఎగ్ వేశారు తినేస్తున్నారు అనుకుంటున్నారా? మ్యాగ్నీస్ అంటేనే రా ఎగ్ వేస్తారు అండ్ ఎగ్లెస్ కూడా ఉంటుంది, ఈ 2 కాంబినేషన్. బట్ చేసే ప్రాసెస్ అయితే ఇదే. సో ఇది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అంటే మన చికెన్ కంటే కూడా ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఆక్సిడైజ్ అవ్వకుండా చూసుకోండి. ఏదైనా క్లోజ్ కంటైనర్లో లేకపోతే ఒక చిన్న గ్లాస్ జార్లోనో అలా స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ దీన్ని మీరు శాండ్విచెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దానికి కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్, మా టేస్ట్ ఇన్స్పెక్టర్స్ని చెక్ చేయమంటాం. వాళ్ళు సర్టిఫై చేయాలి, అప్పుడే నేను పాస్ అవుతాను. చూద్దాం. How was it? Yummy. Manu, ఎలా ఉంది? Nice. ఓన్లీ నైస్ అంతేనా? అయితే కొంచెమే తిను, మొత్తం తినద్దు, ఓకేనా? మొత్తం కావాలా? మళ్ళీ కొంచెమే నైస్ అన్న. సాస్ డిప్ చేసి చెప్పరా, టేస్ట్ ఎలా ఉంది? నీకు ఏ సాస్ కావాలమ్మా వాటిల్లో? మనం రెండిట్లో విత్ సాస్? చాలా బాగుంది. అవునా? కర్నూలు ఫ్రైడ్ చికెన్ పెట్టేద్దాం అయితే ఒక రెస్టారెంట్. నువ్వే తినేస్తావు కదా మొత్తం? కాదు. హలో, యూ ప్లీజ్ టెల్ మీ. సార్ చెప్పండి, సర్టిఫై ఎలా చేస్తారు? ఎన్ని మార్క్స్ ఇస్తారమ్మా దానికి? చికెన్కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? అమ్మకి లవ్ యూ అంటే ఇన్ని మిలియన్స్ టు ద యూనివర్స్ చెప్తావు కదా, అట్లా ఈ చికెన్కి ఎన్ని మార్క్స్ ఇద్దాం? 1800. 8-10 అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. గురుకుని తిన్నాడు. క్రిస్పీగా ఉందరా? ఓకే, ఎంజాయ్ యువర్ మీల్. బాయ్. మను బాయ్. బాయ్. ఇక్కడ చూసి చెప్పు, అంత బిజీగా తినొద్దు. హాయ్. యాక్చువల్గా నాకు నా కోసం చేశారని ఒక పీస్ చూపించి నాకు ఇవ్వకుండా మొత్తం ఫినిష్ చేస్తారు. ఊరికే తినేటప్పుడు శివ ఇంత చిన్న పీస్ మొత్తం సాస్ అంతా డిప్ చేసి ఇచ్చారు. సో నాకు అది అస్సలు సరిపోలేదు. సో దానికోసం మళ్ళీ ఇంకొకసారి నేను అడిగి ఇది చేయించుకున్నాను. అండ్ ఇది నా ఫేవరెట్ పీస్. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ పీస్ ఉంటుంది. పిల్లలకి లెగ్స్ ఇష్టం, శివాకి అన్ని థై పీసెస్ ఇష్టం, నాకు ఈ వింగ్స్ అంటే చాలా ఇష్టం. సో వింగ్స్
వింగ్స్ అంటే గుర్తొచ్చింది, శివ మేక్స్ యమ్మియస్ట్ వింగ్స్. మేబీ నెక్స్ట్ ఎప్పుడన్నా వింగ్స్ చేసి చూపించమని చెప్తాను. సో ప్రస్తుతానికి నా ఫేవరెట్ పీస్, నా ఫేవరెట్ కేఎఫ్సి అండ్ మేడ్ బై మై ఫేవరెట్ పర్సన్. నాట్ ఎగ్జాజరేటింగ్, నిజంగా యమ్మీ ఉంది. ఆల్మోస్ట్ నియర్ కేఎఫ్సి. సాస్ లేకుండా కూడా బాగుంది, అందుకే ఉట్టిదే లాగిచ్చేస్తున్నా. మాట్లాడేసి తింటాను, నాకు తింటూ మాట్లాడుతూ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఓవర్ నైట్ మ్యారినేషన్ చేయడం వల్ల ఆ జ్యూసెస్ అన్నీ లోపల ఫ్లష్లో అంతా దిగి అసలు బైట్ చేస్తుంటే చికెన్ ఈజ్ సో సాఫ్ట్ అండ్ చాలా యమ్మీ ఉంది. డెలీషియస్ ఇట్ ఈస్. ఆల్మోస్ట్ నియర్ కేఎఫ్సి, ఎగ్జాక్ట్లీ అని చెప్పను, బట్ ఆల్మోస్ట్ కేఎఫ్సి. లెట్ మీ ఎంజాయ్ నౌ. బాయ్. సో దీన్ని ఇదేలాగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది, మీ పిల్లలు ఎంజాయ్ చేశారని. బాయ్.